హాయ్ హలో అండి. ఈరోజు అయితే క్విక్ అండ్ ఈజీ మ్యాగీ రెసిపీ అయితే చేసుకుందాము. అయితే నేను ఎగ్తో చేస్తున్నాను. ఒక బౌల్లో 2 cups ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అవి బాగా హీట్ అయ్యాక 3 మ్యాగీ పీసెస్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం బాయిల్ చేద్దాము. వేడిగా చక్కగా మరిగే వాటర్లోనే మ్యాగీ అనేది వేయాలండి. మధ్యలో కొంచెం కదుపుతూ ఉండాలి. చూడండి వాటర్ బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. చక్కగా ఒక 2-3 minutes అట్లా మరిగిచ్చేసేసి స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి మ్యాగీని కొంతా కూడా. అలాగని ఎక్కువసేపు ఏమీ ఉడికించకూడదు. 2-3 minutes ఇంకా పట్టుకుంటే వచ్చేస్తుంది అన్నంతసేపు ఉడికిస్తే చాలు. చూసారు అట్లా గ్యాప్లుగా విడదీసేసుకోవాలి అక్కడే. తర్వాత కావాలంటే ఒక ఉండలాగా అయిపోతుంది. కాకుండా మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకునే ముందే అట్లాగా లాగేస్తూ ఉంటే చక్కగా పొడిలాడుతూ వస్తుంది అనమాట మ్యాగీ. నెక్స్ట్ స్ట్రైనర్లోకి తీసుకున్నాక ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టిన 2 tablespoons ఆయిల్ వేసుకొని ఎగ్ బీట్ చేసి వేసేసాను. ప్రాసెస్ అంతా ఈ ఎగ్ దగ్గరే ఉంటుందండి. సూపర్గా ఉంది అసలు మ్యాగీ అయితే. చక్కగా బీట్ చేసి వేస్తే ఏంటంటే ఫ్లఫీగా చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం చక్కగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఆ కడాయి మొత్తం. చూసారా ఎంత ఫ్లఫీగా వస్తుందో. మ్యాగీకి ఎప్పుడైనా సరే ఎగ్ అనేది బీట్ చేసి వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. మా ఇంట్లో మా పిల్లలు అయితే అసలు చాలా బాగా మ్యాగీని అనేది ఇష్టపడతారు. నేను ఇలాగే చేసి పెడతాను. ఈవినింగ్ స్నాక్స్ టైం మీద చాలా బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అయితే ఇక్కడే వేసాను. చూసారా ఎగ్ అనేది ఎలాగా బాగా వచ్చిందో. దానిలోనే స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అలాగే ఆనియన్స్ ఇది బాగా టోస్ట్ చేయండి. కొంచెం కొత్తిమీర. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఎగ్ అనేది చక్కగా అలా బీట్ చేసుకొని వేసుకుంటే చాలా ఫ్లఫీగా వచ్చి చాలా బాగుంటుంది. టూ 2 minutes అనేవి దాన్ని బాగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీనిలోకి కొంచెం చాట్ మసాలా మ్యాగీ ప్యాకెట్లో ఇస్తారు కదా, అది వేసాను. చిటికెడు కారం కూడా వేసాను. కొంచెం ఒక 1/2 స్పూన్ అంతే వేసాను కారం. ఎందుకంటే మన ఇండియన్ స్టైల్లో అనేది ఉంటుంది. కొంచెం ఫ్రై చేసుకున్నాక మ్యాగీని కూడా తీసుకొచ్చి దీనిలో వేసేస్తే ఇంకా అయిపోయినట్టే ప్రాసెస్. చూసారా ఎంత పొడిలాడుతూ ఉందో. మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి చాలా పొడిలాడుతూ వస్తుంది. క్విక్ అండ్ ఈజీ టేస్టీ మ్యాగీ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 minutes అలా టాస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇంతేనండి, మ్యాగీ చూసారు ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.